హాయ్ ఫ్రెండ్స్. మనలో కొంతమంది టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకుందామని ఫిక్స్ అయినాక వాళ్ళకు డౌట్ మిగిలిపోతుంది. మరి టర్మ్ ఇన్సూరెన్స్‌లో ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనా? లేదా రిటర్న్ ఆఫ్ ప్రీమియం పాలిసీ తీసుకోవాలా అని చాలా మందికి డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉండి ఫ్యూచర్ మొత్తం పెద్ద అమౌంట్ నేను కట్టలేను అనుకుంటే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్సే తీసుకోవాలి. లేదు నా దగ్గర ఆర్థిక పరిస్థితి ఇప్పుడు బాగుంది. ఫ్యూచర్‌లో కూడా బాగుంటది. వట్టిగా ప్రీమియం డబ్బులు ఎందుకు పొడగొట్టుకోవాలి? నాకు మళ్ళీ రిటర్న్ ప్రీమియం కూడా రావాలనుకుంటే మాత్రం రిటర్న్ ఆఫ్ ప్రీమియం పాలిసీ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో పెద్ద తేడా ఏందంటే ఓన్లీ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ఒక రూ. 1,00,00,000 పాలిసీకి 15,000 పడ్డదనుకోండి ఫ్రెండ్స్. రిటర్న్ ఆఫ్ ప్రీమియంకి మాత్రం 3 రేట్లు ఎక్స్‌ట్రా ఉంటది. అంటే ఒక దగ్గర దగ్గర 45,000 50,000 కట్టాల్సొస్తది. అదొక్కటి గుర్తుపెట్టుకొని పాలిసీ తీసుకునేటప్పుడు తీసుకోవాలి. తీసుకున్నాక సిన్సియర్‌గా ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా కట్టాలి ఫ్రెండ్స్. ఒక్కసారి టర్మ్ పాలిసీ ల్యాప్స్ అయిందంటే రిన్యూవల్ చేసుకోవాలంటే మనం కొత్త పాలిసీ తీసుకున్నప్పుడు ఎంత కష్టపడ్డామో అంతకు 2 రెట్లు కష్టపడాల్సొస్తది. కాబట్టి టర్మ్ పాలిసీ తీసుకుంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ఎక్కడైనా క్యాలెండర్‌లో ఫిక్స్‌గా రాసుకోవాలి. లేదా ఒక డైరీలో నోట్ చేసుకొని పెట్టుకుంటే ఎవ్రీ ఇయర్ ఒక 15 రోజుల ముందే కట్టుకోవాలి ఫ్రెండ్స్. దీనికి గ్రేస్ పీరియడ్ ఉంటది. కాకపోతే ఉంటదన్న విషయం కూడా మర్చిపోయి మనం ముందే కట్టుకోవాలి ఫ్రెండ్స్. అదంత ఇంపార్టెంట్ విషయం కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.